దళిత బడుగు బలహీన వర్గాల వారి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని టీడీపీ నాయకులు లాయర్ చెన్నకేశవులు తెలిపారు. ఈరోజు సాయంత్రం కురిచేడు టీడీపీ కార్యాలయం ఆవరణలో మండల ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం అధ్యక్షతన బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం బాలయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మొగల్ మస్తాన్ వలి, దాదా సాహెబ్, నాయకులు కేసనపల్లి మోసే, సుందర్ రావు, నబీ మస్తాన్ తదితర టీడీపీ నాయకులు ఉన్నారు. ఓకే సూపర్ కొట్టు 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 ఈరోజు మైనారిటీలు మిగతా తదితర వర్గాల వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు 117వ జయంతి ఉత్సవాన్ని శ్రీ కీర్తి శేషులైనటువంటి బాబు జగజ్జీవన్ గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడానికి వచ్చేసి మీ అందరికీ కూడా జయంతి సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన మరి ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు ప్రప్రథమ ఉప ప్రధానిగా ఒక దళితుల్లో నుంచి పుట్టి మహాజ్ఞాని అయి అందరి యొక్క మన్ననలు పొంది ఈయనే ఉప ప్రధానిగా ఉండాలని ఆ రోజు నాయకులు జాతి రత్నాలు ఆయన యొక్క మరి విజ్ఞతను గుర్తుంచుకొని ఆయనే ఉప ప్రధానిగా ఉండాలని నియమించినటువంటి ఘనత ఆ రోజు నాయకులందరికీ కూడా దక్కింది. మరి దళిత నాయకుడైన పేదల వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చి మరి ఆ స్థానం నుంచి ఆ రోజే మరి మన భారతదేశానికి ఉప ప్రధానిగా అయినటువంటి ఘనత మరి బాబు జగజ్జీవన్ గారికి దక్కింది. కాబట్టి ఈ సమావేశంలో మీరందరూ కూడా మాకు సహకరించినటువంటి మరి మిగతా వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా ఎస్సీ ఎస్టీల తరఫున తెలియజేసుకుంటున్నాం.